ఆమేన్. ఈ సంవత్సరం ముందు ఇదిగో ఈ స్వరము వింటున్న మీ అందరికీ చెప్తున్న మాట ఏంటి తెలుసా? సాతాను గాడి తంత్రాలు చూసి భయపడకండి. వాడి తంత్రములే మిమ్మల్ని బలపరచడానికి గొప్ప ఆయుధాలు. ఆమేన్. వాడి తంత్రాలే మన సాక్ష్యాలు కలగటానికి తొలిమెట్టు. ఆమేన్. వాడు వ్యతిరేకించకపోతే సాక్ష్యం కలిగిద్దా? ఇశ్రాయేలు వీళ్ళు ఫరో రాజు యొక్క జాతి వ్యతిరేకించకపోతే సాక్ష్యం కలుగుతుందా? సాక్ష్యము లేనిదే మోక్షము లేదు గనక సాక్ష్యము కలగాలంటే సాతాను గాడు మనకి ఎదురుపడాల్సిందే. ఆడి తాట తీసే విధంగా గొప్ప కృప మనము దేవుని చేత పొందుకోవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకొరకు ఏర్పరచబడ్డాం? స్వరం మీద చెప్పండి. రక్షింపబడటం కోసమే. మనం ఎందుకొరకు ఏర్పరచబడి ఉన్నాం? దేవుని కృప చేత రక్షింపబడటం కోసమే. ఆమేన్. కన్నీరు పెట్టుకొని గదులు కుమిలిపోవటం కోసం కాదు. ఒకడి చేతి కింద ఉండి అది భారం మన మీద పడుతున్న మౌనంగా ఉండటం కోసం కాదు. మన దేవుడు ఎవరో తెలుసా? మన బలహీనతలను, మన బలమైన కాడిని ఆయన మోసి ఆయన సులువైన కాడి మన భుజముల మీద పెట్టుటకే. ఆమేన్. హల్లెలూయా. ఎలీషా అంట 12 జతల ఎడ్లు అరకు దున్నుతున్నారంట. 12 వరక మీద ఎవరున్నారంట? ఎలీషా ఉన్నాడంట. ఎలీషా అట 12 జతల ఎడ్లు చేత ఈ పొలాన్ని దున్నుతూనే ఆ భారాన్ని తన కూడా వహిస్తూ వాటి వల్లే కష్టపడుతున్నట్ట. ఆమేన్. ఒక సేవకుడిగా ఎంచబడే వ్యక్తే అంత కష్టపడితే ఆ సేవకుళ్ళు ఎవరికి సేవ చేస్తున్నాడో వాడు మనుషులకు సేవ చేయడానికి భూమి మీదకి వచ్చాడు కదా. వాడు ఎలాంటి సేవ చేయగలడు? మన బలమైన కాడి మొత్తం ఆయన మోయగలడు. ఆమేన్. హల్లెలూయా. గమనించు, సాతాను యొక్క తంత్రములు ఏవైనా నా దేవుని ఆలోచన ముందు నిలబడలేవు. సాక్ష్యము గెలవాలంటే, సాక్ష్యము గెలవాలంటే వాడు రావాల్సిందే. రాని నిలబడని. ఎంత పోగొట్టుకున్నామో అంతకంతకి దేవుడు మనం లేపి నిలబెడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వాటిని నువ్వు మర్చిపో. ఆయన ఒక రోజు పక్కన పెట్టేశాడు, రాసి పెట్టి. నా బిడ్డ దగ్గర నుంచి ఈరోజు అటు తీసుకున్నాడు, పెట్టేశాడు పక్కన. నువ్వు నడుస్తూ ఉండగా వాడే మన తీసుకొని వచ్చి నీ దాకా తీసుకొచ్చి పెడతాడు. ఆమేన్.